ఒంగోలు అంబేద్కర్ భవన్లో సంచార జాతుల మహాసభ జరిగింది. ఈ మహాసభకు సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు చెంగలశెట్టి అంజయ్య అధ్యక్షత వహించారు. ఒంగోలు నగరంలో అర్హులైన సంచార జాతుల వారికి ఇళ్ల పట్టాలు అందజేసేందుకు శాసనసభ్యులు దామచల జనార్దన్తో సంప్రదించి కృషి చేస్తానని మేయర్ గంగాడ సుజాత హామీ ఇచ్చారు. సంచార జాతుల పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి సాధించాలని విజ్ఞప్తి చేశారు. సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగడ్త చిన్న చెంచయ్యకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగడ్త చిన్న చెంచయ్య, ప్రముఖ న్యాయవాది గుండెడ్డి బాలాజీ, జిల్లా కార్యదర్శి పొగడ్త వెంకటేష్, పలువురు సంచారి జాతి సంక్షేమ సంఘ నాయకులు, కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఈ యొక్క సంచార జాతుల సోదర సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడంలో మన చెంచయ్య గారు చిన్నకత్తుల చెంచయ్య గారి యొక్క సేవ అండ్ కృషి చాలా ఎంతో ఉంది. అట్లానే మనం చరిత్రను ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ సంచార జాతులు ఎవరు, మొండికొండ ఏమిటి, కారికాపురి, బాముల, నక్కల, బుడబుక్కుల, ఈ ఒంటెద్దుల, ఈ యొక్క కులాలు ఏమిటి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మనం పరిశీలించుకుంటే ఒకసారి మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకుల పరిపాలన ఉండగా సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను బట్టి కులాలుగా బీసీలుగా మనం ఎస్సీ ఎస్టీలుగా ఒక లిస్టు తయారు చేశారు. వాళ్ళు ఒక సామాజిక విభజన చేశారు. ఆ టైంలో ఈ సంచార జాతులకి చదువు లేదు, ఒక ఊళ్ళో ఉండేవాడు కాదు. వీళ్ళు అధికారులకు చెప్పి అయ్యా మా ఆర్థిక పరిస్థితి మమ్మల్ని ఈ విధంగా పెట్టండి అని చెప్పే పరిస్థితి కూడా ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. అందువల్ల ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆ బ్రిటిష్ పాలకుల టైంలో కొన్ని జాతుల్ని, ఈ సంచార జాతులైన వాళ్ళని బీసీఏలో పెట్టేశారు, బీసీలుగా పెట్టారు. వాస్తవంగా వీళ్ళు ఎస్టీ కంటే ఇంకా చాలా తక్కువ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఉన్న కులం ఇది. తర్వాత అనేక పోరాటాలు చేయడం వల్ల అత్యంత మోస్ట్ డిప్రెస్ క్లాస్ అని చెప్పి, అత్యంత ఎంబీటీ, అత్యంత వెనుకబడిన కులం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి, అంటే దాని చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధత లేదు. ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నదే కానీ సపరేట్గా దానికి చట్టబద్ధత లేదు. ఒక ఎంబీటీగా మొండే బండ ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రోజుకు ఒక ఊరు, అందుకే వేరే వేరే ఊళ్ళలో తిరుగుతారు కాబట్టి సంచార జాతులు అని అంటారు. ఒక చోటే ఉండకుండా రోజుకొక ఊళ్ళో ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కి వెళ్తారో పని చూసుకుంటారు, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఊరు కానీ ఒక నిర్దిష్టమైన ప్లేస్ కానీ ఎక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా మనం చూసినట్టయితే మామిడిపాలెం చూసే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, కబడ్డీపాలెం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మన 16వ డివిజన్ ఎలాగంటే ఎస్టీలు ఎస్సీలు అంటే ఒక కమ్యూనిటీకి ఒక ఏరియా అంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి సంచార జాతులకు మాత్రము ఒక ఏరియా అనేది లేకుండా ఉండడం వలన వాళ్ళకి యూనిటీ లేక ఇలాగ అప్పుడప్పుడుగా మీటింగ్లు పెట్టుకొని మేము కూడా ఉన్నాము, ప్రభుత్వాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, మా వల్ల కూడా ఓట్లు పడ్డాయి అనే ఒక ఆక్రోషంతో మరి మాకు కూడా ఒక సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైతే హామీ ఇస్తుందో ఇచ్చిన హామీకి కట్టుబడి ఖచ్చితంగా మరి గతంలోనే మరి మీకు జీవోలు కూడా పాస్ చేయడం జరిగింది కాబట్టి
అలాగనే మీకు అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అందే విధంగా మేము ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగినా ఇళ్ళ పట్టాల విషయంలో అయితే కానివ్వండి, ఇళ్ళ స్థలాల విషయం కానివ్వండి, అలాగనే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి, మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవడం లేదు, ఆయన ఎక్కడే ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటున్నారు. ఇకపోతే నేను కూడా ఒంగోలులోనే ఉంటాను. ఒకవేళ నా ఆఫీస్కే రావాలంటే మున్సిపల్ ఆఫీస్ మీకు అందరికీ తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను మరి మదర్ తెరిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు, రోడ్ సౌకర్యం లేదు, అసలు నడవడానికి కాళ్ళు నడకను కానివ్వండి, అలాగే 2 వీలర్ కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ మరి నేను ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మరి ఒక రోడ్డు ఒక లైనింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే మీకు మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇలాగంటే మా నోటీస్కి వచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులోనే ఉంటాము. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నారు ఆ యొక్క పని చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారాగా మరి నేను కూడా మీ తరఫున నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే మరి ఈ మధ్యకాలంలో మనకు తెలిసి చర్చి కానివ్వండి, వెంకటేశ్వర కానివ్వండి, వీళ్ళిద్దరైతే నన్ను ఎప్పుడు ఏ పని అడిగినా నేను ఏది కాదల్లా ఎప్పుడు నేను చేసుకుంటున్నా. చదివి నా డివిజన్లోని వాటర్స్ వీళ్ళు కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఒకవేళ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా వచ్చినట్టయితే మీరందరికీ తెలియజేయండి. ఖచ్చితంగా మేము మరి ప్రభుత్వ పథకాల విషయం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాటినన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మరి మా తరఫు మేము మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మరి ఒకసారి మీకు తెలియజేస్తూ ఈరోజు 17/2/2025 ఈ మహాసభ ఏర్పాటుకి మరి గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిచాము. సరే సారేదో ముఖ్యమైన పని మంది ఇంకా ఉన్నాడు కాబట్టి ఈరోజు మున్సిపల్ మన ఛానల్కి వచ్చింది మున్సిపాలిటీ ఎన్నికల్లో మన గంగా సుజాతమ్మ గారు మీదవడం మన మున్సిపాలిటీ వచ్చిన కడుపులోకి పోవడానికి ఈరోజు వచ్చినందుకు నేను చాలా ఈరోజు వచ్చింది మహాతల్లి. ఇదే విధంగా గత ప్రభుత్వాల్లో నేను ఎంతో కష్టపడ్డానని చెప్పి మరి లోకానమ్మడం కాదు సూచనలు చెప్పుకోవాలి. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ మణిబండ సంఘం సంచార జాతుల్లో తిరుగుతుంటే ఏ కులంలో పోయినా కూడా మణిబండోళ్ళు, పామరోళ్ళు, పుడపంచోళ్ళు, కాడిబాపురోళ్ళు, తొమ్మరోళ్ళు, గంగతరోళ్ళు, దాసరోళ్ళు, సంగమోళ్ళు ఈ కులాలన్నీ కూడా ఒక బీసీ ఏదో ఉన్నాయని చెప్పి ఒక ఆవేశంతో 25 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో తిరుగుతూ కూడా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా మరి 2017-18లో మరి రాష్ట్ర గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నన్ను కలిపినట్టు ఘనత దోమతెల్ల జనార్దన్ గారికి దక్కింది. ఇదే అంబేద్కర్ భవనంలో గతంలో 2017-18లో మీటింగ్ పెట్టాను. సంచార జాతర ఆ రోజు ఫుల్గా వచ్చారు. ఈ రోజు కూడా అదే ఘనత మళ్ళీ పెట్టాలనుకున్నాం. కానీ 2017-18లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 32 కులాలు ఇచ్చారు. ఈ 32 కులాలు ఇచ్చినందుకు సరేగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు. మాకు కులాల్లో చేరువెళ్ళమని అడిగాం. చేరువెళ్ళమని అడిగితే నా ముద్ర మీద చేసి ఇంతవరకు నన్ను సంచార జాతుల్లో నేరుగా వచ్చి అడిగినందుకు ప్రత్యేక ఫోటో తీయమని చెప్పి కొండ రవీంద్ర గారి పిల్లలు అనిపించిన ఆ పుస్తకం మీద చేయబెట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగారు. అయ్యా నువ్వు కానీ ఈ సంచార జాతుల కార్పొరేషన్కి నువ్వు కానీ నిధి ఇచ్చావని అయితే ఈ సంచార జాతుల దేవుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటావని అని చెప్పేసి ఆ రోజు అయితే మీరంతా నా వైపు ఉండండి.
నేను చేయాల్సిన పని నేను చేస్తానన్నాడు. అన్నం 3 నెలలు కదా కూడా ప్రతి కుటుంబానికి బ్యాంకి లింక్ లేని రుణాలు 30,000 రూపాయలు ఇచ్చిన కంతా నాన్న చంద్రబాబు నాయుడు గారు పోయిన గవర్నమెంట్లో పెట్టాం, తిరిగాం. 305 మందికి గత వైఎస్ఆర్ పార్టీలో గవర్నమెంట్లో 305 మందికి బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని ఇచ్చి ఈ 305 మంది రుణాలకి ఆన్లైన్ చేస్తే ఇంకా ఇస్తారని తిరిగాం. కానీ లాస్ట్కి 3 సంవత్సరాలు దాటిన తర్వాత నేను కలెక్టర్ గారిని పోయి అడిగితే కలెక్టర్ గారు ఏమన్నది, ఏమయ్యా పెద్దయినా నువ్వు నాకు అన్నం కట్టు కాదు, పెద్దవాడి ఆ ముఖ్యమంత్రి అమ్మఒడికి వాడుకున్నాడు, మీకు 305 మందికి ఇచ్చిన రుణాన్ని అని అడిగాడే. ఎంత అన్యాయమా, ఇంత పరిశ్రమ 305 మందికి రుణాలు ఇస్తామని చెప్పి మళ్ళీ తీసుకున్నాడని చెప్పి ఆ రోజు నుంచి ఆవేశంగానే ఉన్నాను. ఉండతరంలో మహానుభావుడు అఖండమైన మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచారు కాబట్టి ఈ సంక్షేమ సంఘానికి మరి రుణాలు ఇస్తారని చెప్పి 2 సార్లు కానీ మరి రుణాలు కానీ ఒకటమ్మా, రేపు చంద్రబాబు నాయుడు ఒకరు మాట్లాడాలి. ఒకటి సంచార జాతులకు సాటు కరెంటు బిల్లులు కట్టలేకున్నాడు తల్లి. ఎస్సీలకి అంటే ఏదైనా ఉన్నారు. కరెంటు బిల్లులు ఆనాడు 200 యూనిట్లు ఉచితం ఇస్తానన్నారు సంచార జాతులకి అన్నాడే కానీ వదిలిందే లేదు. ముఖ్యమైన కరెంటు ఒకటి, ఇళ్ల స్థలాలు కానీ, రేషన్ కార్డులు కానీ, వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చేస్తారు. మా స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారు ఉండాలని చెప్పేసి ఈ సభా కార్యక్రమానికి చేశాం.